అదే పల్నాడు గురించి మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు. ఒక కుందేల్ని కుక్కలు వెంటబడి తరుముతున్నాయంట. పల్నాడు యువతల, మనది పల్నాడు జిల్లా. దేవునికి స్తోత్రం. మరీ దారుణంగా పల్నాడు జిల్లా, పల్నాడు గురించి చెప్పే మాట. వెంటబడి కుక్కలు తరుగుతుంటే పల్నాడు పొలిమేరకు వెళ్ళి, ఆ పల్నాడు పొలిమేరకు అవతలికి వెళ్ళి దాహంతో ఆ పొలిమేర నీళ్లు తాగిందంట. పల్నాడు నీళ్లు తాగింది పోయి కుందేలు. అప్పటిదాకా తరుముతున్న కుక్కలకు, తరమబడుతున్న కుందేలు పల్నాటి నీళ్లు తాగి కుక్కలకు ఎదురు తిరిగిందంట. ఒరే, పల్నాటి నీళ్ళలో అంత పౌరుషం ఉందా? ఆ ఉందని చెప్పు. పల్నాడు అనేది ఒక మట్టి, పల్నాడు అనేది ఒక గడ్డ, పల్నాడు అనేది కొంతమంది వ్యక్తులు నివసించిన భూమి. పాపులైన, అల్పులైన, మట్టి పురుగులైన మానవుల గురించి ఇంత ఘనంగా, ఇంత రోషం మాట్లాడితే, రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, సర్వలోకానికి చక్రవర్తి, పాపం విషయంలో మహారోషం కలిగి ఉన్నవాడు యేసయ్య ఎక్కడన్నా రోషాన్ని కోల్పోయాడా? ఎన్నో చోట్ల చెప్పాడు, నేను రోషము గల దేవుడను. అంత